హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైరీ వ్లాగ్. ఈరోజు బండి మీద దొరికే బఠానీ చాట్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం వైట్ బఠానీ రాత్రంతా నానబెట్టి ఉడకబెట్టుకోవాలండి. బఠానీ ఇంకా దాంతోపాటు బంగాళదుంపలు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెం పసుపు వేసుకుందామండి. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాం. బఠానీ చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. వీటిని కొంచెం మనం మ్యాష్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా పప్పు గుర్తుంటుంది కదా, మ్యాష్ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో కొంచెం మనము మ్యాష్ చేసుకుందాం. బాగా మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ బఠానీలు కనిపించేలాగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పెట్టుకుందాం ఒకసారి. ఇలా చూడండి, కొంచెం బఠానీలు ఉన్నాయి. ఇలా సగం బఠానీ మెదుపుని సగం బఠానీల కింద ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం, ఇంకా కారం, ఇంకా చాట్ మసాలా ఉంటుంది కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం. ఇందులోనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బఠానీ చాట్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత సర్వింగ్ పైన ఉల్లిపాయలు, టమాటో, వేయించిన కార్న్ఫ్లేక్స్, ఇంకా వేరుశనగలు, కొంచెం కొత్తిమీర వేసుకుని పైన నిమ్మకాయతో పిండుకుని సర్వ్ చేసుకోవడం. అంతే, ఎంతో టేస్టీ అయిన బఠానీ చాట్ రెడీ.